Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. జనం కన్నీళ్లకు జవాబేది. నాడు బుడమేరు గేట్లు తెరిచారు, నేడు బాధితులను గేటు బయటకు తరిమి నిండా ముంచారు కదరా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. విజయవాడలోని కలెక్టరేట్ గేటు మూసేసి అక్కడ నిల్చున్న పోలీసుకు అర్జీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న బాధితులు గేట్లు మూసిపడేశారు. ఇవాళ దాదాపు వారం 10 రోజుల నుంచి కలెక్టరేట్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ ఈ వరద బాధితులు, బుడమేరు వరద బాధితులు, విజయవాడ వరద బాధితులు చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని వేల మంది ఎన్యుమరేషన్ చేసినాం అన్నారు. ఎడిపోయింది ఎన్యుమరేషన్ చేస్తే సరే 1, 6 లేకపోతే 100, 50 మిస్ అయితే వేల మంది మిస్ అయితే అంటే మీ ఎన్యుమరేషన్ కథ ఏంది, మీ సమన్వయ లోపమైంది, ఎంత దరిద్రంగా చేశారనేది దీన్ని బట్టి అర్థమైంది. గేట్లు మూసేస్తారట. అయ్యాలేం గేట్లు ఎత్తి ముంచితిరి వరద వచ్చే రోజు గేట్లు ముయ్యాలనే కనీసం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉండవెల్లిలో ఉన్న ఇల్లు మునిగిద్దనే ఉద్దేశంతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి గేట్లు ఎత్తుతారు. ఇవాళ మళ్ళా కలెక్టరేట్లోకి రాకుండా గేట్లు మూసి దరఖాస్తు కూడా తీసుకునే పరిస్థితి లేక పోలీస్ కానిస్టేబుల్కి ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రజాపాలన, ఇది నిజంగా గెలవటం, ఇది ప్రజాస్వామ్యం నిలవటమా? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? గేట్లు వేసి ఎక్కడెక్కడికి అడ్డుకుంటుంటే ఇంకో దీనికి సంబంధించి ఇగో 2వ పేజీలు. నాడు ఇంటింటికి వాలంటీర్లు, నేడు పేదల బతుకులు నడిరోడ్డు పాలు. ఇగో ఇది కథ. విజయవాడలో కలెక్టరేట్లు గేటు మూసేయడంతో రోడ్డుపైన అర్జీలు తీసుకోవాలని డిఆర్ఓను చుట్టుముట్టిన బాధితులు. కుక్కల జింపినిస్తారైంది. కుక్కల జింపినిస్తారైంది. ఏంది కథ ఏంది? కాగితాలు పట్టుకొని ఆకాశంలోకి ఇసురుతున్నారు పాపం. ఏం చేయాలో తెలియక, ఎవరికి ఇవ్వాలో తెలియక అక్కడ డిఆర్ఓ కలిసిండట. ఇస్తాను అది ఏడబడిద్దో, ఆ చెత్త కుప్పలు పడిద్దో, ఉంటుందో, కాళ్ళ కింద పడిద్దో తెలియదు. ఇదే కథ వరద వచ్చిన రోజు బుడమేరు బాధితులకి ఆ రోజు ఆహార పొట్లాలు కూడా ఇదే కథ. కుక్కల కొట్లాడ పెట్టారు. అందుకే కుక్కలు జింపినిస్తారు చేశారు. ఇలా ప్రభుత్వ వ్యవహారం చూస్తే అట్లుంది. పోలీసుల సహకారంతో కలెక్టరేట్లోకి వెళుతున్న డిఆర్ఓ శ్రీనివాసరావు. డిఆర్ఓ వచ్చినా దిక్కు లేదట. కలెక్టరేట్ లోపలికి బాధితులు వెళ్లకుండా పోలీసులు అడ్డుగా నిల్చోగా గేటు వద్దే అర్జీలు తీసుకుంటున్న సిబ్బంది. అడుగడుగున ఆంక్షలు. అవ్వ అయినా లేదు కనికరం. ఎందుకు ఉంటుంది? అవ్వ అయితే ఎందు వాళ్ళకి, ఎవరైతే ఏంది. అమ్మ ఆక్రందన, గర్భిణికి దిక్కులేదు. ఇది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ. నిర్లక్ష్యం మెండు, బాధితులు దండు. మురిక్కాల పక్కన కూర్చొని దరఖాస్తు తీసుకుంటున్న పరిస్థితి. అర్జీలు రెడీ, అధికారులేరి వెళ్ళమ్మా అటు అని వెళ్ళగొడుతున్న పరిస్థితి. నాకు అర్జీ రాయమ్మా, నీకు గొడుగు పడతా అని ఇట్లా ఎక్కడికక్కడ ఎంత అద్భుతంగా ఉన్న డీసెంట్రలైజేషను. గ్రామ స్వరాజ్యం పేరుతో 2019 అక్టోబర్ 2 రోజు జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యం నిలాలి, గ్రామాల ఈ దేశానికి పట్టుకొమ్మలు, అధికారం వికేంద్రీకరణ జరగాలని చెప్పి గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇగో ఈ కలెక్టరేట్ చుట్టూ జనాలు తిరగకుండా చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్తుండు? మీరు మీ గ్రామంలో ఉంటే ఎట్లా? మీరు తిరగాలి, మీరు ఘర్షణ పడాలి, గొడవలు పడాలి, పోలీసులు కొట్టాలి, ఆఫీసర్లు చిత్కరించాలి. ఆ అవమానాలను ఎదుర్కోకుండా ఇంట్లో కూర్చొని మీకు సర్వీస్ చేయటమైంది. మేము మా విలువ ఏందో తెలవాలి కదా, ప్రభుత్వం విలువ అని ఇలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుండు. దీన్ని ఏమంటారు? మోసం అనరు. మోసం అంటారు కంపల్సరీగా. గత 5 ఏళ్లలో ఏ విపత్తు వచ్చినా బాధితులు కాలు బయట పెట్టకుండానే ప్రభుత్వ సాయం అందింది. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ వాలంటీర్లు వెంటనే వచ్చి భరోసా కల్పించేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెడ్ బుక్ పాలనలో కనీసం బాధితుల నుంచి అర్జీలు కూడా స్వీకరించే నాదుడే కరువయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు వరద బాధితులు పరిహారం కోసం వార్డు సచివాలయము, తహసీల్దార్ కార్యాలయము, కలెక్టరేట్ చుట్టూ మండు టెండలో కాళ్ళు అరిగేలా తిరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. చివరి గురువారం విజయవాడలో కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతించలేదు. ఏకంగా కలెక్టరేట్ గేట్లు మూసేశారట. వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలతో వచ్చిన బాధితులు విధి లేక మురుగు కాలువల పక్కన ఫుట్పాత్ల పైన కూర్చొని నరకయాతన అనుభవించారు. పనులు మానుకొని పరిహారం కోసం తిరుగుతున్నాం, దయచేసి మా గోడు వినండి అంటూ బాధితులు వాపోతున్నారు. గత 5 ఏళ్లు కాలు కదపకుండానే వాలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వం సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇది కథ. కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారిందట ఇవాళ ప్రజలకి. ఇదే ఎక్కడ నలుగురు కూర్చున్నా ఇదే మాట్లాడుకుంటున్నారట. గత 5 ఏళ్లలో ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లున్నాం మనం? మురిక్కాల పక్కన
కూర్చొని ఆ కంపులో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో మన ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చుంటే తెచ్చి మనకు సేవలు అందించేది ఏంది మన గతి? కోరి కోరి ఓట్లేసి తెచ్చుకుంటే మన జీవితాలని కొరివి పాలు చేసిండని చెప్పి ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఎక్కడికక్కడికే కనపడుతుంది.